హలో అండి, వెల్కమ్ టు హాన్విక్ వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి రాగి కేక్ అండి. ఇది చాలా హెల్దీ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మంచిగా తింటారు. హెల్దీగా చేసుకునండి. ఇక్కడ మనం ఏం షుగర్ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ బెల్లం అండ్ రాగి పిండితోనే చేస్తామండి. సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి. దీనికోసమని ముందుగా బెల్లాన్ని అయితే తురుముకొని, నేను వీడియోలో చూపించాను కదా, అలా తురుముకోనండి. ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకోండి. 1 కప్పు బెల్లం తీసుకొని దానికి ఒక బౌల్లోకి వేసి దాంట్లో 1/2 కప్పు వాటర్ పోసుకోనండి. ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని ఆ బెల్లాన్ని జస్ట్ కరిగించుకోండి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలండి. ఇది చాలా హెల్దీ అండి. పిల్లలకి చాలా మంచిగా తింటారు. షుగర్ కూడా వేయట్లేదు కాబట్టి మంచిగా పెట్టొచ్చండి వాళ్ళకి. రాగి పిండితోటి ఇలా కేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. సో బెల్లం సిరప్ కరిగితే చాలండి. కరిగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాని మీద జల్లెడ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు రాగి పిండి తీసుకోండి. ఇక్కడ నేను రాగి పిండి తీసుకుంటున్నానండి. ఈ రాగి పిండి హోమ్ మేడేనండి. నేను ఎలా చేశానో ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో షార్ట్ అప్లోడ్ చేస్తానండి. నేను ఆల్రెడీ షార్ట్ చేశాను ఈ రాగి పిండి ఎలా చేసుకునేది. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో షార్ట్ని అయితే చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను షార్ట్ది, ఓకేనా. సో ఇలా రాగి పిండి బయట నుంచి అయినా తీసుకొచ్చుకోవచ్చండి, కానీ ఇంట్లో పట్టుకుంటే చాలా హెల్దీ కదా. సో 1 కప్పు రాగి పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. జస్ట్ చిటికెడండి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసుకొని వాటన్నిటిని అయితే మంచిగా జల్లించుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని వాటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ముందుగా మనం సిరప్ పట్టుకున్నాం కదా, ఆ సిరప్ని కొంచెం యాడ్ చేసుకోండి. వడకట్టుకోండి. దాంట్లో బెల్లం ఏదన్నా ఉన్నా ఇసుక ఏదన్నా ఉన్నా పోతుంది. ఇలా కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటూ మంచిగా దాన్ని అయితే కలుపుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం సిరప్. 1 కప్పుకి 1 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. సో కొంచెం వేసుకుంటూ మంచిగా దాన్ని అయితే కలుపుకోండి స్మూత్గా వచ్చేటట్టు. చూడండి, ఏమీ మిగలదు, మంచిగా సరిపోతుందండి కరెక్ట్గా. స్వీట్ కూడా మంచిగా కరెక్ట్గా ఉంటుంది. సో మంచిగా స్మూత్గా కలుపుకోండి దాన్ని. కలుపుకొని ఇక్కడ నేనైతే ఆయిల్ వేయట్లేదండి, నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యికి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేనైతే ఆయిల్ వేయకుండా నెయ్యి వేస్తున్నాను. నెయ్యిని 1/2 గిన్నె వేసుకోండి. మనం ఏ గిన్నెతో అయితే తీసుకుంటామో ఆ గిన్నెతో 1/2 వేసుకొని దాన్ని మొత్తం మంచిగా కలుపుకోండి. స్మూత్గా కలుపుకోండి అంతా కలిసేటట్టు మంచిగా. బాగా స్మూత్గా రావాలండి. అలా స్మూత్గా వచ్చే వరకు కలుపుకొని అల్యూమినియం గిన్నె తీసుకోనండి. స్టీల్ది వద్దండి, స్టీల్ది అయితే మాడిపోతుంది. సో అల్యూమినియం గిన్నె తీసుకోండి. అల్యూమినియం గిన్నె అయితే మంచిగా ఉంటుంది. సో అల్యూమినియం గిన్నె తీసుకొని దానిలోకి నెయ్యి అప్లై చేయండి. నెయ్యి చుట్టూ అలా అప్లై చేసుకోండి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అప్లై చేసుకోండి. గిన్నెకి మొత్తం అప్లై చేసుకొని దాంట్లోకి అయితే చుట్టూ బియ్యపిండి వేసుకోండి. మైదా పిండి వేయకుండా బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల ఏంటంటే దానికి ఎడ్జెస్ అంటే అంటకుండా ఉంటుందండి, మంచిగా స్ప్రెడ్ అవుతుంది దానికి. సో అలా స్ప్రెడ్ అయ్యి ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తీసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని అయితే దాంట్లోకి వేసేసి ట్యాప్ చేయండి. మంచిగా 2 or 3 టైమ్స్ అలా ట్యాప్ చేయండి. మంచిగా అలా ట్యాప్ చేసి ఇక్కడైతే కుక్కర్ తీసుకోండి. మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. కుక్కర్ అనే కాదు, మీ దగ్గర ఏదైనా మందంగా ఉంటే ఆ మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. గిన్నెని తీసుకొని దాంట్లోకి కల్లుప్పు లేదా ఇసుక ఏదైనా వేసుకోవచ్చండి. అవి రెండూ లేదనుకుంటే ఇలా సింపుల్గా స్టాండ్ పెట్టుకోవచ్చు. లేదా మా దగ్గర స్టాండ్ లేదనుకుంటే కల్లుప్పు వేసుకోవచ్చు, లేదా ఇసుక అయినా వేసుకోవచ్చండి. మంచిగా స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి. ఒక 10 minutes ఆ కుక్కర్ని అయితే ప్రీ హీట్ చేసుకోండి. మీరు ఏ గిన్నె అయినా తీసుకోండి, మందంగా ఉండాలండి. సో దానికి విజిలను అది వాచ్ తీసేసి అలా మూత పెట్టుకొని ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకోండి దాన్ని.
10 మినిట్స్ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గిన్నెలో, ఆ గిన్నెను అయితే మంచిగా దాంట్లోకి స్టిక్ చేయండి. ఎడ్జెస్ ఎక్కడ తగలకూడదండి, మంచిగా మిడిల్లోకి పెట్టుకోండి. ఎడ్జెస్ ఎక్కడ తగలకుండా మంచిగా పెట్టుకోండి దాన్ని పర్ఫెక్ట్గా. కరెక్ట్గా ఉండే గిన్నెని తీసుకొని చూసుకొని పెట్టుకోండి, ఎడ్జెస్ ఏమి తగలకుండా. ఇప్పుడు మూత పెట్టుకొని 50 to 60 మినిట్స్ పడుతుందండి ఇది బేక్ అవ్వటానికి. ఎందుకంటే రాగి బెల్లం కదా, ఉడకటానికి టైం పడుతుందండి. నాకైతే 50 మినిట్స్ పట్టిందండి. సో 50 to 60 మినిట్స్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందండి. ఇదే కనుక తీసుకుంటే 50 మినిట్స్లో అయిపోతుంది. మంచిగా 50 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీరు ఒకవేళ 45 మినిట్స్ 40 మినిట్స్ తర్వాత అయినా ఓపెన్ చేసి చూసుకొని అలా చాక్ పెట్టండి, మధ్యలో మిడిల్లో చాక్ పెట్టండి. ఏదైనా పిండి కనుక అలా తగులుతూ ఉంటే చాక్కి మళ్ళీ ఒక 10 మినిట్స్ బేక్ చేసుకుని 50 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో 50 మినిట్స్ సరిపోతుంది. 45 మినిట్స్ దగ్గర నుంచి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అలా చాక్కి ఏమీ అంటకుండా ఉన్నప్పుడు మంచిగా గిన్నెనైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెనైతే వెంటనే తీసేయండి. అలా ఉంచకండి, మాడిపోతుంది ఆ హీట్కి. సో 50 మినిట్స్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మెల్లగా దాన్ని తీసుకొని చల్లారనివ్వండి కంప్లీట్గా. దాన్ని వేడిగా ఉన్నప్పుడు రాదండి, తునిగిపోతుంది కేకు, గుర్తుపెట్టుకోండి. సో కంప్లీట్గా చల్లారిన తర్వాత చాకుతోటి అలా అనండి ఎడ్జెస్ మంచిగా. చాలా బాగుంటుందండి కేకు, దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మంచిగా అలా తీసుకోండి, ఈజీగా వస్తుందండి చల్లారిన తర్వాత. తీసుకొని 1 ప్లేట్ తీసుకొని జస్ట్ అలా ఒకసారి ట్యాప్ చేయండి, వెంటనే ఊడిపోతుందండి. మనం ఆల్రెడీ నెయ్యి రాసి చూడండి, నాకు ఎక్కడ గింటికి ఏం అంటుకోలేదండి. మంచిగా ఈజీగా వచ్చింది కేక్ అనేది. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండి ఈ కేక్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. డైరెక్ట్గా రాగి తినకపోతే కనుక ఇలా కేక్ చేసి పెడితే వాళ్ళైతే ఇష్టంగా తింటారు. చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి, బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా ఫ్లఫీగా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.